హలో ఎవరీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం డాకు మహారాజ్ సినిమా రివ్యూ చూద్దాం. ఈ సినిమాలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, ఏమేమి మంచి విషయాలు ఉన్నాయి, ఏమేమి వరస్ట్ థింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో మన డైరెక్టర్కి కొన్ని సజెషన్స్ ఇస్తా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ రివ్యూ లోపలికి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ సినిమా ఎట్లుంది అని అంటే మాత్రం ఈ సినిమాలో చాలా వర్స్ట్ థింగ్స్ ఉన్నాయి, చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అయినా కానీ ఈ సినిమా నాకు నచ్చింది, నేను మంచిగా ఎంజాయ్ చేసిన. ఎందుకంటే బాలయ్య బాబు వల్ల. అండ్ మీకు ఎట్లా అనిపించబోతుంది, ఎట్లుంటుంది అని నేను చెప్పే పాయింట్స్ తోటి మీరే డిసైడ్ కానీ, మీకే తెలుస్తుంది లాస్ట్కి వచ్చేవరకు. ఈ సినిమాలో మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే మన బాలయ్య బాబు ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అయితే మామూలుగా ఉండదు. ఎంత హై లెవెల్ అనిపిస్తుంది అంటే మన తమనన్న మస్తు కొట్టిన బీజియం, అయినా కానీ ఆయన స్క్రీన్ ప్రజెన్స్కి సరిపోతలేదు. ఆ బీజియం ఇంకా కావాలన్నంత ఫీల్ వస్తుంది మన బాలయ్య బాబు స్క్రీన్ ప్రజెన్స్ తోటి. ఆయనకు తగ్గట్టు ఇది నార్మల్ స్టోరీ, కానీ ఆయన లోపల ఉన్న మాస్ యాంగిల్ని బయట పెట్టడానికి సరిపోయింది. స్టోరీ మస్తు అయిపోయింది. సో నేను ఏం చెప్తానంటే, జై బాలయ్య అనగానే ఒక వైబ్ ఫీల్ అవుతారు కదా, ఆ వైబ్ మీరు ఫీల్ అవ్వగలిగితే మాత్రం ఈ సినిమాని మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి మనోడు ఏం చేసిండంటే, ఈ వైబ్ని ఎక్కడ తగ్గకుండా అనవసరమైన సీన్స్ కానీ ల్యాగ్ సీన్స్ కానీ ఏం పెట్టలేదు. ఈ స్టోరీకి ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాలో ఎక్కడ చూసినా బాలయ్యనే కనిపిస్తాడు. మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ టైం మొత్తం బాలయ్యనే కనిపిస్తాడు మనకి. సో చాలు, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ మాత్రం చాలు గూస్ బంప్స్ వచ్చేయడానికి. సో నెక్స్ట్ ఇలా ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే, మన డైరెక్టర్ గురించి మనకి మంచి కామన్ సెన్స్ ఉన్నది. ఏ సీన్ని ఎట్లా వాడాలి, ఏ సీన్లకించి ఈ మాస్ యాంగిల్ని ఎట్లా గుంజాలి, ఒక ఫైట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, అందులోకించి ఆ ఫీల్ని ఎట్లా రప్పియాలి, ఇట్లా ఒక సెన్స్ ప్రకారం మంచిగా తీసిండు ఆ సినిమా. అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, ఇప్పుడు గేమ్ చేంజర్లో అండ్ డాకు మహారాజ్లో రెండు సిమిలర్ ఫైట్ సీన్స్ ఉంటాయి. మన క్లైమాక్స్లో హీరో విలన్ని మస్తు కొడుతుంటాడు, హీరోయిన్ సడన్గా వచ్చి దోపాన్ని ఆపేస్తుంది. అంటే అప్పుడు అర్థమైంది నాకు, ఓహో వీడు విచక్షణారహితంగా కొడుతున్నాడు, అందుకే హీరోయిన్ వచ్చి ఆపేసింది, ఇదా మనం ఫీల్ అవ్వాల్సిన సీను అని అప్పుడు అర్థమైంది నాకు. కానీ డాకు మహారాజ్ అట్లా కాదు, మన బాలయ్య బాబు విశ్వరూపం చూపిస్తుంటాడు. ఒక్కటే తీరుగా ఇవ్వని దొరుకుతామని మస్తు కొడుతుంటాడు. అప్పుడు సెకండ్ హీరోని వచ్చి ఆపనికి ట్రై చేస్తుంటుంది. అరే ఆపురా నాయన ఆపురా అని మనకు కూడా ఫీలింగ్ వస్తుంది, ఆపు అని ఇంతకన్నా ముందు కొడుతున్నాం అని. అప్పుడు బాలయ్య బాబు ఆపి ఆమెకు స్టోరీ చెప్పి మళ్ళీ తీసుకొని వాడిని వేసేస్తాడు. వాడిని విపరీతమైన సాటిస్ఫాక్షన్ వచ్చే సీన్ అది. అంత మంచిగా బిల్డ్ చేసిండు మనవాడు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం బిల్డ్ చేసిండు. మనకు కూడా ఎమోషన్ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది. సో ఈ సినిమాలో ప్రతి ఫైట్కి ఒక ప్రాపర్ బిల్డప్ ఉంటుంది, మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. సో ఈ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి మన డైరెక్టర్ని. అంటే సెన్స్ ఉంది. సో ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, ఈ సినిమాలో వరస్ట్ విషయాల గురించి, నెగిటివ్ విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఊర్వశి గురించి. ఈ సినిమాలో ఊర్వశి క్యారెక్టర్ ఎందుకంటే ఎక్స్పోజింగ్ గురించే పెట్టిండు. ప్యూర్గా ఓపెనింగ్ సీన్లోనే ఇట్లా చూపిస్తాడు చాలా క్లియర్గా. అది నార్మల్ కూడా కాదు, చాలా హెవీగా ఎక్స్పోజింగ్ చేయించుకుంటూ చూపిస్తాడు. ఇట్లా లేడీస్ని గ్లామర్ కోసం వాడుకోవడం బంద్ చేయండి ఫస్ట్. ఇది చాలా వరస్ట్ థింగ్. యాక్చువల్గా ఇలాంటివి వేరే సినిమాలలో కూడా కనిపిస్తాయి, కానీ మనోడు ఈ సినిమాలో కొంచెం లిమిట్స్ క్రాస్ చేసి మరీ చూపించిండు. అది చాలా వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. అది కొంచెం మార్చుకుంటే మంచిది. అది ఎవరి కోసం పెట్టిండో, ఎందుకు పెట్టుకోవడం మనకైతే తెలియదు. నెక్స్ట్ ఈ సినిమా స్టోరీ గురించి. ఈ సినిమాలకించి బాలయ్య బాబుని తీసేసారు అనుకో, అంత వరస్ట్ స్టోరీ, చాలా నార్మల్ స్టోరీ అయిపోతుంది. బాలయ్య బాబు లేకపోతే ఈ సినిమా లేదు అసలు. సో నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇందులో నీ క్రియేటివిటీ ఏముంది? నేను రాసినా గిట్లనే రాస్తా స్టోరీ. 8th క్లాస్ పూర్వంతో రాపించినా గిట్లనే రాస్తాడు. ఇలా నీ క్రియేటివిటీ ఏముంది? నీ స్టాంప్ ఎక్కడ ఉన్నది? నీకంటూ ఒక స్టాంప్ వేసుకోవాలి కదా, నీకంటూ ఒక మార్క్ ఉండాలి కదా, అది ఎక్కడ ఉన్నది? అది లేదు. నువ్వు ఏం ప్లాన్ చేసినావు అంటే, నాకు బాలయ్య బాబు ఉన్నాడు, నా చేతిలో ఇంత బడ్జెట్ ఉన్నది, గిట్లా చేసుకుంటూ పోతే పైసలు వచ్చేస్తాయి అని తీసినావు తప్ప, నీ క్రియేటివిటీ చూపించడానికి తీసినట్టు ఏం లేదు ఇక్కడ. ఏం లేదు, ఒక సినిమా తీయాలి, డబ్బులు వస్తాయి, సర్వైవ్ అవుతాం, గంతే. దీనికోసం తీసినట్టు ఉంది తప్ప, నా క్రియేటివిటీని చూపిస్తా, నా స్టాంప్ వేసుకుంటా, నా మార్క్ వేసుకుంటా అని ఏం లేదు ఇలా. ఈ సినిమాలో బాలయ్య బాబు లేకపోతే మాత్రం ఈ సినిమా నవ్వడు దిక్కడు. నెక్స్ట్ పాయింట్, లేడీస్ని వాడుకొని ఎమోషన్ బిల్డ్ చేసాడు తప్ప వేరేది రాదా మీకు అసలు? ఎందుకు ఇట్లా అంటున్నానంటే, ఈ సినిమాలో ఒక సీన్ చెప్తా ఏనండి. దీనిలో ఒక విలన్ ఉంటాడు. వాడు ఎట్లా అంటే, ఎవరు కనిపిస్తే వాళ్ళు అన్నట్టు ఉంటాడు. మరి అసలు ఫాల్తూ మనుషులు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, కానీ ప్రతి సినిమాలో ఉంటాడు. మళ్ళీ ఈ సినిమాలోనే కాదు. సో వాడు అమ్మాయిల పట్ల అట్లా అసభ్యంగా ప్రవర్తిస్తుండు అని అనగానే మనకు వాడిని కొట్టాలరా అని అనిపిస్తుంది. అదే మూమెంట్లో హీరో వస్తాడు, హీరో వచ్చి వాడిని కొట్టేస్తాడు, మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ సినిమాలోనే కాదు, ప్రతి సినిమాలో ఇదే సెగ్మెంట్ వాడుతారు. ఇప్పుడు వాని లోపల ఉన్న విలనిజాన్ని చూపించాలంటే ఇట్లా అమ్మాయిలనే వాడుకుంటావా? ఈ 30 కోట్ల డాకు మహారాజ్లో గదే సెగ్మెంటు, 300 కోట్ల సలార్లో కూడా గదే సెగ్మెంటు. అంటే వాని లోపల ఉన్న విలనిజాన్ని చూపించాలంటే అమ్మాయిలనే వాడుకోవాలా?
ఇంకా ఈ సలార్ కాటేరమ్మ ఫైట్లో ఇంకో లెవెల్ ఎక్స్ట్రా పోయిండు. ఏంటంటే అక్కడ అమ్మాయిలు కాదు, చిన్నపిల్లలు అనగానే మనకి ఇంకెక్కువ కోపం వస్తుంది, ఇంకెక్కువ కొట్టాలనిపిస్తుంది అవన్నీ. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక టెంప్లెట్ ఉన్నది, ప్రతి ఒక్కరు దాన్నే వాడుతున్నాడు. దాంట్లోనే ఇంకా హైయెస్ట్ ఫీలింగ్ రావాలంటే ఏం చేస్తారు, చిన్నపిల్లలను వాడుతారు. దీనికంటే వరస్ట్ థింగ్ ఇంకోటి ఉంటుంది. వరస్ట్ అంటే వరస్ట్ థింగ్ అది. కొంచెం కూర్చొని కొంచెం ఎఫర్ట్ పెట్టి రాస్తే మంచిగా ఉంటుంది. కానీ రాయనికి అయితలేదు, మన వాళ్ళకి శాతం అయితే లేదు, ఓపికలు లేవు. ఒకటి ఉన్నది వాడుతుర్రు గంతి. సో కొంచెం ఎఫర్ట్ పెట్టండి, కూర్చొని రాయండి, మంచి మంచి సీన్లు వస్తాయి. అది స్టోరీకి కూడా మంచి హెల్ప్ అవుతుంది బిల్డ్ అవ్వడానికి. ఇటువంటి అని బంద్ చేయండి. సో అంతే, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ ఇంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో బాలయ్య లేకపోతే ఈ సినిమాను ఎవ్వడు చూడలేడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా థియేటర్లో చూడగలుగుతారు, మళ్ళీ ఓటీటీలోకి వచ్చినాక చూస్తా అది చేస్తా అంటే ఆ ఓటీటీలో కూడా చూడలేరు. ఆ బాలయ్య అనే వైబ్ని మీరు థియేటర్లో మాత్రమే ఫీల్ అవ్వగలుగుతారు. సో మొత్తానికి ఈ సినిమాకి నా రేటింగ్ 2/5. ఆ 2 కూడా మొత్తం బాలయ్య బాబుకే, మిగతా వాళ్ళకి అంత యావరేజ్ వర్కే చేసిరు, వాళ్ళకి ఏమి ఇవ్వలేము. అంతే రివ్యూ. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా. బాయ్.